नेत्रं सत्साविमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ వెంకటాచలాధీశం श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। మనం 48వ పద్యం దాకా వచ్చాం. అక్కడ పంచాయుధ స్తుతి మొదలైంది అని చెప్పి 46వ పద్యం శంఖంతో మొదలైందని చెప్పి అనుకున్నాం. దానిలో కంటిన్యూషన్ 49వ పద్యం వింటిని గురించి మాట్లాడుతోంది. కార్ముకము అంటే విల్లు, కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. ఇది బహుశా వింటి యాక్షన్ ఎలా ఉంటుందో పద్యం నడక కూడా అలాగే ఉంది అనిపిస్తుంది నాకు. మామూలుగా ఏంటంటే కనుబొమ్మలని వింటితో పోల్చటం అన్నది అక్కడక్కడ కావ్యాల్లో కనపడుతూ ఉంటుంది. విల్లులాగా వంపు తిరిగిన కనుబొమ్మలు అని. దీంట్లో మాస్టర్ గారు చేస్తున్న చమత్కారం ఏంటంటే అమ్మవారి కనుబొమ్మల దీనిలో అంటే ఆ కనుబొమ్మలలోంచి వచ్చే వెలుగనండి లేదా ఆ కనుబొమ్మల సౌందర్యం అనండి, దాన్ని అంతా పుణికి పుచ్చుకున్నట్టుగా ఉంది ఈ విల్లు. ఆ కనుబొమ్మల కదలికలు ఎలా ఉంటాయో అలాగే ఉంటున్నాయి వింటి కదలికలు. ఆ కదలికల్లో అది ఏం చేస్తుంది అని అంటే పేర్చిన దైత్యుల హుంకరించును అన్నారు. అంటే ఎంతమంది రాక్షసుల వరుసలు ఉన్నా కానీ వాళ్ళందరినీ అణచివేస్తుంది లేదా తీసేస్తుంది, పడగొట్టేస్తుంది. మామూలుగా వింటిని సంధించేటప్పుడు ఏంటి, నారిని లాగుతాం కదా, చాటిని లాగుతారు. విల్లు వంపు తిరిగి ఉంటుంది, ఇలా ఉండి ఇలాంటి షేప్ ఒకటి ఉంటుంది కదా, అది దాదాపుగా కనుబొమ్మల ఆకారంలో ఉంటుంది అని అందుకని కనుబొమ్మలతో పోలిక చెప్తుంటారు. ఆ వింటి వంపుల సొంపుల్లో అంటే వంపులు చూడ్డానికి అందంగా ఏదో మంచి డిజైన్ ఉన్నట్టు, స్వామి దాన్ని సంధిస్తూ ఉంటే బాణం ఎప్పుడు తీస్తున్నారో, ఎప్పుడు సంధిస్తున్నారో, ఎప్పుడు వదులుతున్నారో తెలియదు. అంటే అంత వేగంగాను అంత నైపుణ్యంతో ఆయన వెంటిని సంధిస్తారన్నమాట. ఆ కదలికలన్నింటిలో కూడా ఏంటి అని అంటే లక్ష్మి కన్బొమల్ పెంపులు కూర్చుకున్నదయి. అక్కడ ఇంకొంచెం చూస్తే కులుకుల్ తొలకించడి లక్ష్మి కన్బొమల్ పెంపులు కూర్చుకున్నదయి. అంటే అమ్మవారి కనుబొమ్మలు ఎలా అయితే కదులుతుంటాయో ఆ కదలికల్లో ఎంత శోభ ఉంటుందో ఆ శోభనంతా కూడాను ఈ విల్లు అందుకున్నదట. దానివల్ల ఏంటి అని అంటే వింటికి ఒక మహస్సు, ఒక తేజస్సు అంటింది. దాని వలన రాక్షసులని అణచివేస్తుంది. వింటి నారి యొక్క శబ్దం, నారి అంటే అల్లెత్తిరాడు అంటాను, అది లాగుతారు. యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఏంటంటే ఒకసారి దాంతో
టంకారం చేస్తారు, ధనుష్టంకారం అంటాం. ఉత్కంపిత నారితోడైన కార్ముకము అన్నారు. అదిగో ఆ నారి ఆ అల్లెత్రాడుతో కూడినటువంటి నీ కార్ముకం మాకు రక్ష ఇచ్చును అన్నది పద్యంలో భావం సింపుల్ గా. ఇంతకీ విష్ణుమూర్తి వింటినేమంటాం? సారంగపాణి అన్న పేరు వినపడుతుంటుంది. అది సారంగం కాదు, సాంగము. కొంచెం సాగదీసి పలికితే సారంగము అనకూడదు, సాంగము అనాలి. అని మనం కామన్ గా అలవాటు అయిపోయి సారంగపాణి, సారంగము ఇలా చెప్తూ ఉంటాం. సరే, కృష్ణప్రియ. వంపుల అంటే విడతీస్తున్నాను అంతే అండి. వంపుల సొంపులందున్ ఎరవాడితనమ్ముల అంబకంబులన్ గుంపుల ముంపులందు కులుకుల్ తులకించెడి లక్ష్మి కన్బొమల్ పెంపులు గూర్చుకొన్నదై పేర్చిన దైత్యుల హుంకరించు. ఇలా తీసుకుందాం. హుంకరించున్ ఉత్కంపిత నారి తోడయిన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. వంపుల సొంపులందు నెరవాడితనములయంబకంబులన్ అంటే ఆపుతూ చెప్తాను. అది అక్కడ మొదలు పెడితే శ్రీపతి వరకు ఒకేసారి లాగుతాను, అంటే అలా అలవాటు అయిపోయింది. అంటే అది వింటి వేగానికి తగినట్టు ఉన్నదో లేకపోతే అమ్మవారి కనుబొమ్మల కదలికలకు తగినట్టు ఉన్నదో మాస్టర్ గారు ఆ పద్యంలో శబ్దాలన్నీ అలా వేశారు. ఎక్కడ ఆగాలి అనిపించదు. రాముడు 14,000 మంది రాక్షసుల్ని అక్కడ యుద్ధంలో బోల్డ్ మందిని కొట్టేశాడు కదా. ఆయన స్లో మోషన్ లో ఇలా పట్టుకుని నారి లాగి మళ్ళీ వీళ్ళు బాణం పెట్టి సంధించి ఇదంతా స్లో మోషన్ లో ఉంటే కుదరదుగా. కన్ను మూసి తెరిచే లోపల అయిపోవాలి. అందుకే పద్యం కూడా స్పీడ్ ఉంటుంది. వంపుల సొంపులందు నెరవాడితనమ్ముల ఇందాక విడదీశాను, ఇప్పుడు కలిపాను. ఎంబకంబులన్ గుంపుల ముంపులందు కులుకుల్ తులకించెడి లక్ష్మి కన్బొమల్ పెంపులు కూర్చుకొన్నదై పేర్చిన దైత్యుల హుంకరించు నుత్కంపిత నారితోడైన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. వంపుల సొంపులందు నెరవాడితనమ్ములయంబకంబులన్ గుంపుల ముంపులందు కులుకుల్ తులకించెడి లక్ష్మి కన్బొమల్ పెంపులు
గుంపుల ముంపులందు కులుకుల్తులకించెడి లక్ష్మి కన్బొమల్ పెంపులు గూర్చుకొన్నదై కూర్చుకొన్నదై పేర్చిన దైత్యుల హుంకరించు పేర్చిన దైత్యుల హుంకరించు నుక్కంపిత నారితోడైన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. నుత్కంపిత నారితోడైన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. ప్రయత్నం చేద్దామా? 4 లైన్లు ఒకేసారి వచ్చేస్తాయి. అలాగే మాస్టర్. ట్రై చేద్దాం. వంపుల సొంపులందు నెరవాడితనమ్ముల ఎంబకంబులన్ గుంపుల ముంపులందు కులుకుల్తులకించెడి లక్ష్మి కన్బొమల్ పెంపులు గూర్చుకొన్నదయి పేర్చిన దైత్యుల హుంకరించు నుత్కంపిత నారితోడైన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. వంపుల సొంపులందు నెరవాడితనమ్ముల ఎంబకంబులన్ గుంపుల ముంపులందు కులకుల్తులకించెడి లక్ష్మి కన్బొమల్ పెంపులు కూర్చుకొన్నదై పేర్చిన దైత్యుల హుంకరించుచున్ నుత్కంపిత నారితోడైన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. కులుకుల్లో అది కులకు కాదు, లా వచ్చింది. 3వ లైన్లో హుంకరించు నుత్కంపిత నారి, హుంకరించుచు రెండు చకారాలు లేవు అక్కడ. అలాగే ఓకే, మళ్ళీ చెప్తావా? చెప్తాను. వంపుల సొంపులందు నెరవాడితనమ్ముల ఎంబకంబులన్ గుంపుల ముంపులందు కులుకుల్తులకించెడి లక్ష్మి కన్బొమల్ పెంపులు కూర్చుకొన్నదై పేర్చిన దైత్యుల హుంకరించు నుత్కంపిత నారితోడైన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. ఉందా? లేదు మాస్టర్. అమ్మ లక్ష్మీరాజ్యం గారు, మీరు ఒకసారి చెప్తారా? వాసుదేవ్ మాస్టర్. వంపుల సొంపులందు నెరవాడితనమ్ముల ఎంబకంబులన్ గుంపుల ముంపులందు గులుకుల్తులకించెడి లక్ష్మి కనుబొమ్మల్ పెంపులు కూర్చుకొన్నదై పేర్చిన దైత్యుల హుంకరించు ఉత్కంపిత నారితోడైన కార్ముకమిత్తును రక్ష శ్రీపతి. కన్బొమ్మల్ కాదు, అదొక్కటి పోయింది. ఖ్యాతి అలాగే. వాసుదేవ్ గురుగారు. వంపుల సొంపులందు నెరవాడి తనమ్ముల ఎంబకంబులన్ గుంపుల ముంపులందు గులుకుల్తులకించడి లక్ష్మి కన్బొమల్ పెంపులు గూర్చుకొన్నదై పీర్చిన దైత్యుల హుంకరించు నుత్కంపిత నారి తోడైన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోదామని లాగుతున్నాను. తర్వాతది ఖడ్గం, స్వామి చేతిలో ఉన్నటువంటి ఖడ్గం. కల్పవృక్షం అని ఒకటి ఉంది కదా, దాని క్రింద కూర్చుని మనం ఏం కావాలంటే అది అలా సిద్ధిస్తుందిట. మాస్టర్ గారు అక్కడక్కడ ఉపన్యాసాల్లో కథ చెప్తుంటారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం కావాలరా అని అంటే, ఓ దోసెడు పెసలిమ్మన్నట్టు ఒకడేమో బస్తా పెసలిమ్మన్నాడు, ఒకడేమో పెసల పొలం ఇమ్మన్నాడు. ఇలాంటిది చెప్తుంటారు చూడండి. అంటే సాక్షాత్తు మహాలక్ష్మి ప్రత్యక్షమై ఏం కావాలరా అని అంటే అడిగేటటువంటి తెలివి ఉండాలి కదా దాని గురించి. అది ఏదో లెక్చర్లో ఉంది అది. సరే, ఇక్కడ సురధరణీజము అని అంటే కల్పవృక్షం. దాని కింద కూర్చుని
రాక్షసులు ఏం కోరుతారని అంటే హాయిగా కూర్చుని కల్పవృక్షం కూడా వరం ఇస్తుంది. సరే, ఆ వరం కోరుకునేటప్పుడు మరణం కావాలని కోరుకుంటారట. అలానే నేను మాయవరంబులు కోరు దైత్యులు అన్నారు మాస్టర్ గారు. నేను కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను. మాయవరంబులు అలా ఆయన ఎవరో అడిగాడు చూడండి నన్ను, ప్రతి రాక్షస సంహారము వృత్తాంతంలో ఇలాంటివే ఉంటాయి, వింత వింత కోరికలు, వింత వింత వరాలు. ఆయన ఎవరన్నాడు, నన్ను ఏ ఆయుధం చంపకూడదు, రాత్రి కాకూడదు, పగలు కాకూడదు, మనిషి కాకూడదు, జంతువు కాకూడదు, ఒక పెద్ద లిస్ట్ పెట్టుకున్నాడే. అలాంటిది మాయవరం. అలా విచిత్రమైనటువంటి వరాలు కోరుతూ వాళ్ళు కోరుతున్నది ఏదో మరణము లేని స్థితి కోరుతున్నట్టు ఉంటుంది, కానీ మరణమే కోరుతున్నారు అన్నమాట. అలాంటి దైత్యులను తరిగేడు తపఫలము అలాంటి రాక్షసులందరినీ అలా అలా తరిగేసేస్తుందిట. ఇది ఈ నందకం, ఆ ఖడ్గానికి నందకం అని పేరు. అది తపఫలము ఉదార తపస్సుచి శాంతి దాంతి విస్ఫురణము అన్నారు. నందకాన్ని ధ్యానిస్తే మనకి ఆ తపము, శుచి, శాంతి, దాంతి ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాంటి నందకం మము బ్రోచున్, మమ్మల్ని రక్షిస్తుంది. ఇంకొక ఇది కూడా వేశారు, అంతటితో చాలక భక్తులనెల్ల బ్రోచున్ అన్నారు. తపోమయ జీవితాన్ని మనకు అందిస్తుంది అని. ఖ్యాతి గురువు గారు. సురధరణీజ శాఖలను సొంపుగజేరి వరంబు గోరుచో మరణము గోరు రీతి నిను మాయవరంబులు గోరు దైత్యులన్ తరిగెడు త్వత్తపఃఫలము ఉదార తపస్సుచి శాంతి దాంతి విస్ఫురణము నందకము మము బ్రోచున్ భక్తులనెల్ల శ్రీపతి సురధరణీజ శాఖలను సొంపుగజేరి వరంబు గోరుచో మరణము కోరు రీతి నేను మాయవరంబులు గోరు దైత్యులందరిగెడు త్వత్తపఫలముదార తపస్సుచి శాంతి దాంతి విస్ఫురణము నందకం. నిను మాయవరంబులు గోరు దైత్యులంతరిగెడు త్వత్తపఫలముదార తపస్సుచి శాంతి దాంతి విస్ఫురణము నందకము మము బ్రోచున్ భక్తులనెల్ల శ్రీపతి కృష్ణమూర్తి గారు. వాసుదేవ్ అండి, చదవమంటారా? సురధరణీజ శాఖలను సొంపుగ చేరి వరంబు గోరుచో మరణము కోరు రీతి నిను మాయవరంబులు గోరు దైత్యులను తరిగెడు త్వత్తపఫలముదార
ఫలముదార తపశుచి శాంతి దాంతి విస్ఫురణము నందకమ్ము మము బ్రోచును భక్తుల నెల్ల శ్రీపతి. మిగతా వాళ్ళు చదివేటప్పుడు 1-2 ఎర్రర్స్ ఉన్నాయి, అవి చెక్ చేయండి. కవిత గారు. వాస్తవ మాస్టర్. వాస్తవ. సురధరణీజ శాఖలను సొంపుగజేరి వరంబు గోరుచో మరణము కోరు రీతి నేను మాయవరంబులు గోరు దైత్యులందరిగెడు త్వత్తపః ఫలముదార తపశుచి శాంతి దాంతి విస్ఫురణము నందకమ్ము మము బ్రోచున్ భక్తునెల్ల శ్రీపతి. భక్తులనెల్ల శ్రీపతి. భక్తులనెల్ల శ్రీపతి. వాస్తవ. ఈ 5 పద్యాలు మీరు విడిగా రోజు చదువుకోవచ్చు. ఇది పంచాయుధ స్తుతి అవుతుంది. తరువాతి పద్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటి అని అంటే అశ్రాంతమున్ శ్రీపతి అశ్రాంతమున్ నిరంతరం నన్ను నీ అంతేవాసిగా నిల్పగదవే అని ప్రార్థిస్తున్నారు. అంతేవాసి అని అంటే నేను అర్థం చెప్పలేను, కానీ రామచంద్రుడికి ఆంజనేయుడు ఎలా ఉన్నాడు అని అంటే ఆయన అంతేవాసి. మనం ఈ శ్రీపతి శతకానికి పెద్ద వ్యాఖ్య అనుగ్రహించారే పున్నయ్య గారు, ఆయన మాస్టర్ గారికి అంతేవాసి. అదేంటి హనుమద్ విభూతిలో తలపు మెలకుగా అన్న మాట వేస్తారు లక్ష్మణేంద్రుల వారు. ఆయన అలా తలుచుకున్నారు, ఆయన ఇలా నిర్వర్తించేశారు. అంటే ఫలానా అనుకుంటున్నాను, ఫలానా చెయ్యి అన్న ఆర్డర్ కూడాను ఏం బయటికి రాదుట. అంటే అది వచ్చేలోపే, రాదు కాదు, వచ్చేలోపే హనుమత్ స్వామి రామచంద్రుడు ఏమనుకున్నాడో దాన్ని అంటే దాన్ని పూర్తి చేసేసి ఉంటాడట. అది తలపు మెలపుగా అన్నమాట వేశారు అక్కడ. ఇదిగో నన్ను కూడా నీలో నిరంతరం నివసించి ఉండేవాడిలాగా, అంతేవాసి దగ్గరగా ఉండేవాడని అర్థం ఒక అర్థంలో. అది కూడా ఏంటి, మనం స్వామిలో నివసించే వాళ్ళమైతే, అంటే ఒక శ్రీరామాయణం లెక్చర్లో మాస్టర్ గారు చెప్పారు ఏంటంటే భావించే హృదయం రాముడై, కాదు ఎదుటనున్న అందరిలో స్త్రీలు పురుషులు పిన్నలు పెద్దలు ఇవే మాటలు వాడారు. వాళ్ళందరిలో భాషించేటటువంటి పరబ్రహ్మం ఒక్కటే అని, ఆ పరబ్రహ్మము శ్రీరామచంద్రుడని, అది ఎక్కడ భాషిస్తున్నదో ఆ హృదయము సీతగా మన అనుభూతిలో పరిణమిస్తే ఏకాంతం సిద్ధిస్తుంది అన్నారు. ఏకాంతం అని అంటే ఐసోలేటెడ్గా సింగిల్గా ఉండటం అని కాకుండా అంతా వాడుగా ఉండటం, వాడిలో తానుండటం, అది ఏకాంతం అన్నది అక్కడ వివరణ. అలా ఎప్పటికీ స్వామిలో ఉండాలి అన్నది ఒక సంకల్పము కోరిక అయితే అది ఆయనే ఇవ్వాలి కదా. అందుకని నన్ను నీ అంతేవాసిగా నిల్పవయ్యా, దాంట్లో ఎలాంటి గ్యాప్ లేకుండా తైలధారగా ప్రవహించటం అంటారు. నీళ్లు పోస్తే అక్కడక్కడ బ్రేక్ పడుతుందిట, గ్యాప్ వస్తుంది. నూనె కిందికి పోస్తూ ఉంటే ఎక్కడ గ్యాప్ రాదు, అందుకని తైలధార అంటుంటారు. అలాంటిది నాకు అనుగ్రహించమని కోరుతూ ఉన్నారు ఇక్కడ. మరి స్వామిని ఇక్కడ వర్ణిస్తున్నారు చూడండి, మనస్సు తీరా హృదయమారా వర్ణిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా వచ్చిన వర్ణన మొదటి పద్యాల్లో
అయ్యా నీ నామం ఇలా ఉంది, నీ బట్టలు ఇలా ఉన్నాయి, ఇట్లాంటి వర్ణనలు వచ్చాయి. నీ పాదాలు ఇలా ఉన్నాయి, నువ్వు ఆ కొండ మీద ఉన్నావు, ఆ కొండ ఇలా ఉంది, అమ్మవారి కింద ఉన్నది, ఇట్లాంటివేవో ఉన్నాయి కదా. ఇక్కడ స్వామిని పూర్తిగా స్వామి తత్వాన్ని విప్పి చెప్పేలాగా ఓ 3 సమాసాలు పెట్టారు, వేశారు. అంతర్మోహ 1 minute హిరణ్య పద విభాగం చూద్దాం. అంటే కొన్ని నేను తేల్చేస్తున్నాను, ఈజీగా ఉన్నాయి అనుకున్నవి కొన్ని మాత్రమే చెప్తున్నాను. హిరణ్య ఉన్నావా? వాసుదేవ గురువు గారు. వాస్తవ. అంతర్మోహ అంతర్మోహ మదేభ మదేభ మదయిభ మదేభ మదేభ కుంభ కుంభ దళన దళన వ్యాపార వ్యాపార పంచాస్య. పంచాస్య. పిలుస్తున్నాను స్వామిని, ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు, సంబోధిస్తున్నానన్నమాట. అంతర్మోహ అంతర్మోహ మదేభ కుంభ దళనౌ వ్యాపార పంచాస్య. అంతర్మోహ మదేభ కుంభ దళన వ్యాపార పంచాస్య. విభ్రాంతి విభ్రాంతి ప్రావృడమోఘ ప్రావృడమోఘ నీరద నీరద రుచి రుచి ప్రస్పర్ధి ప్రస్పర్ధి కేశాంత. కేశాంత. విభ్రాంతి విభ్రాంతి ప్రావృట్ అమోఘ ప్రావృడమోఘ ప్రావృడమోఘ నీరద రుచి నీరద రుచి ప్రస్పర్ధి ప్రస్ఫర్తి కేశాంత. కేశాంత. విభ్రాంతి ప్రావృడమోఘ నీరద రుచి ప్రస్పర్ధి కేశాంత. విభ్రాంతి ప్రావృడమోఘ నీరద రుచి ప్రస్పర్ధి కేశాంత. కేశాంత దా కాదు, తర్వాత విభ్రాంతి ప్రావృడమోఘ నీరద రుచి ప్రస్పర్ధి కేశాంత. ఆశాంత ఆశాంత. ప్రస్ఫుట ప్రస్ఫుట నేత్ర నేత్ర రోచి రోచి రుదిత. రుదిత రోచి ప్లస్ ఉదిత, అది కలిసి రోచి రుదిత అయ్యింది. నేత్ర రోచిరుధిర నేత్ర రోచిరుదిత స్వరాజ్య స్వరాజ్య కేదార. కేదార. ఆశాంత ప్రస్ఫుట నేత్ర రోచి రుదిత స్వరాజ్య కేదార. ఆశాంత ప్రస్ఫుట నేత్ర రోచిరుదిత స్వరాజ్య కేదార. నీ అంతేవాసిగా నీ అంతేవాసిగా నన్ను నన్ను నిల్పగదవే నిల్పగదవే అశ్రాంతమున్ అశ్రాంతమున్ శ్రీపతి. శ్రీపతి. కొంచెం చెప్పుకొని మళ్ళీ పద్యం పట్టుకుందాం. ఇభము అంటే ఏనుగు, మదేభము అని అంటే మదించినటువంటి ఏనుగు, పంచాస్యము అంటే సింహం అంట. దాని సింహము యొక్క వ్యాపారము, సింహానికి పనేంటి అని అంటే దాన్ని అది కొడితే కుంభస్థలాన్ని కొడుతుందంటారు చూడండి. సింహం వేటాడేటప్పుడు దాని ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి అందులో ఉన్నటువంటి మేధస్సుని తినటం అట. అంటే మేధస్సు అంటే ఈ బ్రెయిన్ అంతా కూడాను రిచ్ ఆఫ్ ఫ్యాట్ అది
కొలెస్ట్రాల్ చెడ్డది అనుకోవద్దు. కొలెస్ట్రాల్ పెరిగే వయసులో సరిగ్గా ఫామ్ అవ్వకపోతే, మనం నెయ్యి ఇవి తినకపోతే నర్వస్ టిష్యూ సరిగ్గా పడదు, ఫామ్ అవ్వదు. సరే, అంటే అది ఫ్యాట్ అని చెప్పడానికి చెప్తున్నానులేండి. ఇప్పుడు ఇది స్వామిని సింహంతో పోలుస్తున్నారు ఇక్కడ. మనందరిలో కూడాను ఒక మోహం ఉంటుంది. అంటే ఇది నాది, ఈ వస్తువు నాది, వీడు నావాడు, నా పిల్లాడు, ఇది నా బిడ్డ, నా భర్త, నా భార్య, నా తల్లి, నా తండ్రి, ఇలాంటివి ఉంటాయి కదా. పిల్లలకి ఏముంటాయి మోహాలు ఇలాంటివి? అంటే వల్లమాలినటువంటి అభిమానం అన్నమాట. చిన్నపిల్లలకి ఏముంటాయి? ఏం కృష్ణప్రియ? ఇది నా పెన్సిలు, ఇది నా జామెట్రీ బాక్స్, ఇది నా స్కూల్ బ్యాగ్, నా బొమ్మ, నా పెన్సిల్. అదే అదే, ఇవి లోపల ఉంటాయి అన్నమాట. అందుకని అంతర్మోహము అన్నారు. అది ఎలాంటిది? మదేభమట. మదించినటువంటి ఏనుగులాగా తయారైపోతే దాని కుంభస్థలాన్ని బద్దలు కొట్టేటటువంటి సింహం లాంటి వాడివయ్యా నువ్వు. కుంభస్థలాన్ని బద్దలు కొడితే ఏమొస్తుంది? ఇక్కడ కొంచెం హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడి కథకి సూచన కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నరసింహావతారంలో స్వామి శిక్షించింది హిరణ్యకశ్యపుణ్ణి కదా. అప్పుడు లోకానికి ఏం కలిగింది అని అంటే ప్రహ్లాదము కలిగిందిట. హ్లాదము అని అంటే హ్యాపీనెస్ అనుకోండి, ప్రహ్లాదము మంచి సంతోషం కలిగిందిట. మనం కూడా హ్లాదం అనేటటువంటి స్థితిలో నిలుస్తాం. మోహము అన్నది వెళ్ళిపోతే, అంటే ఇప్పుడు చిన్నపిల్లల ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కూల్లో అంటే నాకు తోచినట్టు చెప్తున్నానమ్మా. పక్క పిల్ల పెన్సిల్ తెచ్చుకోలేదు ఈరోజు, నా దగ్గర 2 పెన్సిళ్ళు ఉన్నాయి, ఒకటి ఇవ్వచ్చు, కెన్ బి స్పేర్డ్. అయితే నేను ఇవ్వననుకోండి, ఆ పెన్సిల్ పట్ల నాలో వల్లమాలిన మోహం ఉన్నట్టు, అంటే వ్యామోహం ఉన్నట్టు. ఇచ్చామనుకోండి, ఆ పనేదో పూర్తయిపోయిన తర్వాత ఆ చిన్నపిల్ల, అబ్బా నువ్వు పెన్సిల్ ఇచ్చావు కాబట్టి నేను రాసుకోగలిగాను, బొమ్మ వేయగలిగాను, టీచర్ చేతులు తిట్లు తప్పాయి, చాలా థ్యాంక్స్ అంటుంది చూడండి. అప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ కలుగుతుంది. లెట్ ఇట్ బి మొమెంటరీ. అది హ్లాదము. ఆ హ్లాదం అనేటటువంటి స్థితిలో మనల్ని నిరంతరం నిలుపుతుందన్నమాట. స్వామి చూపించినటువంటి ప్రహ్లాదుని సంరక్షణ అన్న కథని భావించుకోగలిగితే హ్లాదం అన్న స్థితిలో నిలుస్తాం అన్నది మాస్టర్ గారి సూచన కావచ్చు. ఇక్కడ ప్రార్థన ఏంటి అని అంటే, నా లోపల నిండిపోయి ఏనుగులాగా తయారైపోయినటువంటి మోహాన్ని స్వామి నువ్వు కొంచెము దాన్ని మటుపెట్టి నన్ను నీ దగ్గరికి తీసుకో. తర్వాత విభ్రాంతి ప్రావృఢ అమోఘ నీరద రుచి ప్రస్పర్ధి కేశాంత. వెంకటేశ్వర స్వామికి ఇంత పెద్ద జుట్టు ఉందిట. విన్నారా మీరు ఎప్పుడైనా? ఎవరు వినలేదా? ఉన్నట్టు గుర్తుంది, మీరు చూసారా? చూడలేదు. ఉందంట. అందుకనే అంటే ఆయన అలంకారం అంతా ఇలా వచ్చేసి ఉంటుంది. అందుకనే అన్నమాచార్యుల కీర్తన అది, ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. మధ్యలో ఒక చిన్నది ఏదో ఉండి, పిండంతే నిప్పటి అన్నట్లు తలతురు నేను వైష్ణవులు విష్ణువు అని. ఈ కీర్తన ఒకసారి విని చూడండి. నాకు ఆ లైన్ సరిగ్గా గుర్తు రాలేదు ఇప్పుడు. తలతురు నేను వైష్ణవులు విష్ణువని అలరి పొగడుదురు కాపాలికులు ఆదిశేషుడనుచు. ఇంకొంచెం నెక్స్ట్ లైన్లో
నీకు ఇంత పెద్ద జుట్టు ఉంది కాబట్టి నిన్న అమ్మవారి రూపమని మిగతా వాళ్ళు కొంతమంది అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా బాలాజీ అన్న పేరు అలానే పెట్టారట. బాలా అంటే అమ్మవారు కదా, ఆయనకి జుట్టు ఉంది కాబట్టి నార్త్ ఇండియన్స్ బాలాజీ అని పిలిచారట. దాన్ని మనం పట్టుకున్నామట. సరే, ఇప్పుడు ఈయనకి జుట్టు ఉందనుకోండి. ఈ జుట్టు విగ్రహానికి ఉన్న జుట్టు నడుము వరకు ఉందనుకోండి. ఆయన విష్ణుమూర్తి కదా, అంటే విశ్వమంతా స్ప్రెడ్ అయి వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా, అంటే ఆకాశమే దేహంగా కలిగినటువంటి వాడు కదా. అలా భావిస్తే ఆ మేఘాలు ఉంటాయే, అది కూడా ఏంటి, నల్లటి మేఘాలు. మనం నల్ల మేఘం గురించి, నీలి మేఘం గురించి అప్పుడప్పుడు చెప్పుకున్నాం. అది వర్షం కురుస్తుంది అని. స్వామి మేఘం దయావర్షం కురుస్తుంది. ఇప్పుడు ఆ మబ్బుకి అంచులో కాంతి ఉంటుంది. ఇప్పుడు ఏంటనంటే ఈయన జుట్టు నల్లగా ఉందిట, ఆకాశం అంతటి దేహం అయ్యి ఆయన జుట్టుగా విగ్రహంలో కనిపిస్తున్నది ఇక్కడేమో నల్ల మబ్బులు. ఆ జుట్టుకి కొంచెం ఏదో గ్లో ఉంటుందట కదా. ఆ గ్లో కాంతి, ఆ మబ్బులకి అంచుల్లో ఉన్నటువంటి కాంతి ఈయన జుట్టుకు ఉన్నట్టు అన్నమాట. అదేంటంటే అంటే ఈ స్వామి యొక్క జుట్టు యొక్క నలుపుదనము, నల్లదనము, నీలిదనం, అలానే ఆ జుట్టుకున్నటువంటి మెరుపు, అదిగో వర్షామేఘం తోటి పోటీ పడుతుందిట. ఈ కాంతి జుట్టుకున్న గ్లో ఆ మబ్బు అంచుల్లో ఉండేటటువంటి మెరిసిపోయేటటువంటి వెలుతురుతో పోటీ పడుతుంది. మరి ఇప్పుడు ఏంటి అని అంటే, ఇదిగో వెలుతురు పడితే చీకటి పోతుంది కదా, ఆ వెలుతురు నా మీద పడనివ్వు. మరి ఎక్కడ పడాలి ఇది అని అంటే, నా భ్రాంతిని పోగొట్టాలి. భ్రాంతిని పోగొట్టాలి అని అంటే మనకి తెలివి రావాలి. తెలివి ఎప్పుడు వస్తుంది, ఎక్కడొస్తుంది అని అంటే, ఇదిగో ఇక్కడేదో ప్రచోదనం జరిగితే వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అక్కడ ఏదో చక్రం ఉందంటారు కదా, అదేదో పద్మంలాగా ఉంటుందని ఈ వర్ణనలు ఉన్నాయి కదా. దాన్ని కొంచెం అలా భావించుకుంటే ఆ పద్మంలో పుప్పొడి ఉంటుంది. పద్మంలో విచ్చుకున్నప్పుడు బాగా మనకి పుప్పొడి కనపడుతుంది కదా. కింజల్కము అని అంటే పుప్పొడి అన్నమాట. ఆ పుప్పొడి అంటే విచ్చుకున్నటువంటి సహస్రారంలో ఏదన్నా మెరుస్తూ ఉంది అని అంటే అది నీవు అనుగ్రహించినటువంటి జ్ఞానకిరణము అని, అంటే నా తెలివి. అది నా భ్రాంతులనన్నింటినీ పోగొట్టి ఒక్క భ్రాంతి మాత్రం నాకు ఇవ్వు. అది నీ మీద విశేషమైనటువంటి భ్రాంతి, మంచి భ్రాంతి. దాంట్లో నన్ను ముంచి పడేని. మబ్బు కదా, వాన కురుస్తుంది కదా. ఇదిగో ఇలాగా ఈ కేశాలు, అదిగో అలాగా ఆ కేశాలు ఆ మబ్బుతోటి పోల్చుకుంటే మబ్బు వాన కాబట్టి వర్షంలాగా నీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నా మీద ప్రసరించనియ్యి. అందులో నా భ్రాంతి అంతా కూడా పోగొట్టు. తద్వారా నీ అంతేవాసిగా నన్ను నిల్పగదవే అశ్రాంతమున్ శ్రీపతి. ఇది రెండవ సంబోధన. మూడవది, ఆశాంత ప్రస్ఫుట నేత్ర రోచి రుదిత స్వరాజ్య కేదారా. ఇక్కడ ఏంటి ఆశ అని అంటే దిక్కు అని. ఆశాంతము దిక్కుల కొస. అంతదాకా ఈయన యొక్క కంటి కాంతి ప్రసరిస్తుంది. స్వామికి కన్నేంటి అని అంటే సూర్యచంద్రులు అని చెప్తారు. సూర్యచంద్రుల వల్లనే మనకి కేదారం అంటే పొలం అండి. ఇదంతా కూడాను ఫలించేటటువంటి పరిసరంగా మారుతుంది అన్నది భావం. మరి ఈ సూర్యచంద్రుల కాంతి స్వామి యొక్క ఆధిపత్యాన్ని, అంటే ఆయన అధికారాన్ని చాటుతూ ఉంటాయట. ఈ రెండింటి వలన, అంటే సూర్యకాంతి మన మీద పడ్డ తూర్పు తిరిగి దండం పెట్టు, చంద్రకాంతి మన మీద పడ్డ పౌర్ణమి ధ్యానం చెయ్యి,
చేస్తే నా హృదయం కానీ నా మనస్సు కానీ నీ గురించినటువంటి వైభవానికి ఆ వైభవాన్ని నిరంతరం భావించుకునేలాగా, అనుభూతి చెందేలాగా, అనుభవం అయ్యేలాగా, తద్వారా అది నాకు ఎప్పుడూ ఎటర్నల్ బ్లిస్గా ఉండేలాగా, దానివల్ల నన్నేవో కట్టేసి ఉన్నట్టయితే ఆ తాళ్ళన్నీ విడిపోయేలాగా. ఏమ్మాయి తాళ్ళు విడిపోవడం ఏంటి కిరణ్యాఖ్యాతి? ఏంటంటో మాట్లాడుతున్నాడు అయ్యవారు. సరే, స్కూల్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ మాట్లాడుకుందాంలే. బంధమోచనం అంటాం. అలాంటిది అంటే మోక్ష స్థితిని, ఈ మోక్షం అనేటటువంటి పంటని నీ నీ కంటి చూపు పడితే చాలరా దేవుడా, అది నాకు ఇస్తుంది అన్నది భావం. అలా ఇచ్చేటటువంటి స్వామి, నీ అంతేవాసిగా నన్ను నిల్పగదవే అశ్రాంతమున్ శ్రీపతి. హిరణ్య, కొంచెం గొంతు పెరుగుతుందేమో, పెంచుదాం. అంతర్మోహమదేభ కుంభదళనౌ వ్యాపార పంచాస్య. అంతర్మోహమదేభ కుంభదళన వ్యాపార పంచాస్య. పంచాస్య కడప నుంచి తిరుమల దాకా వినపడాలి. ఒంటిమిట్ట కళ్యాణం నిన్నే అయిపోయింది, నిన్నో మొన్నో అయిపోయింది. కొంచెం కొంచెం బయటికి రా. మా అందరికన్నా తిరుమలకి. అంతర్మోహమదేభ కుంభదళన వ్యాపార పంచాస్య. విభ్రాంతి ప్రావృఢమోఘ నీరదరుచి ప్రస్పర్ధి కేశాంత. విభ్రాంతి ప్రావృఢమోఘ నీరదరుచి ప్రస్పర్ధి కేశాంత. ఆశాంత ప్రస్ఫుట నేత్ర రోచిరుదిత స్వరాజ్య కేదార. ఆశాంత ప్రస్ఫుట నేత్ర రోచిరుదిత స్వరాజ్య కేదార. నీ అంతేవాసిగా నన్ను నిల్పగదవే అశ్రాంతమున్ శ్రీపతి. నీ అంతేవాసిగా నన్ను నిల్పగదవే అశ్రాంతమున్ శ్రీపతి. ఓకే, ఖ్యాతి నేను చెప్పను, నువ్వే చదవాలి. ఖ్యాతి. అంతర్మోహమదేభ కుంభదళన వ్యాపార పంచాస్య. విభ్రాంతి ప్రావృఢమోఘ నీరదరుచి ప్రస్పర్ధి కేశాంత. ఆశాంత ప్రస్ఫుట నేత్ర రోచిరుదిత స్వరాజ్య కేదార. కేదార. నీ అంతేవాసిగా నన్ను నిల్పగదవే అశ్రాంతమున్ శ్రీపతి. కృష్ణప్రియ. మాస్టర్. అంతర్మోహమదేభ కుంభదళన వ్యాపార పంచాస్య. విభ్రాంత ప్రావృఢమోఘ నీరదరుచి ప్రస్పర్ధి కేశాంత. ఆశాంత ప్రస్ఫుట నేత్ర రోచిరుదిత స్వరాజ్య కేదార. నీ అంతేవాసిగా నన్ను నిల్పగదవే అశ్రాంతమున్ శ్రీపతి. హైమావతి గారు, అమ్మ వైజాగ్ మీరు? అవునండి, వాసుదేవ్ అండి. సరే, పద్యం చదవండి. తర్వాత ఒక 3 to 5 minutes ఆడియో మీకు బాగా వచ్చిన పద్యాలు రికార్డ్ చేసి నాకు పంపండి. అయ్యా. అంతర్మోహమదేభ కుంభదళన్ వ్యాపార పంచాస్య. విభ్రాంతి ప్రావృఢమోఘ నీరదరుచి ప్రస్పర్ధి కేశాంత. ఆశాంత ప్రస్ఫుట నేత్ర రోచిరుదిత స్వరాజ్య కేదార. నీ అంతేవాసిగా నన్ను నిల్పగదవే యశ్రాంతమున్ శ్రీపతి.
ఇక్కడ అంటే 8:20 అవుతుంది, ఆపాలనిపించట్లేదు. ఇంకో పావు గంట మాట్లాడదామా? సరే దగ్గరగా వచ్చామన్నా కంటిన్యూ చేద్దాం మాస్టర్. దగ్గరగా కంటిన్యూ చేద్దాం మాస్టర్. అలాగే అలాగే దగ్గరగా వచ్చామన్నాం కదా, అంతేవాసులం అయిపోయాం కదా. కళ్ళు మూసుకుని వాడిని లోపల పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈ పద్యంలో అది ఎంత దగ్గర స్థితికి వెళ్ళగలము స్వామికి, ఆయన స్పర్శ మనకి నిజంగా కలుగుతుందా అంటే ఇలా కలుగుతుంది అని మాస్టర్ గారు ఈ పద్యంలో ఎట్లా చెప్పాలి తెలియట్లేదు. అంటే మాస్టర్ గారు ఇచ్చే ఎగ్జాంపులే, చక్కెర తీయదనం గురించి గంటలు గంటలు మనం మాట్లాడుకుంటే ఏమాత్రం తెలుస్తుంది? ఓ చిటికెడు తీసుకుని నాలిక మీద వేస్తే చక్కెర గురించి చెప్తాను, చక్కెర నిర్మాణం చెప్తాను, అది గ్లూకోజా, ఫ్రక్టోజా, పాడా, లీవోనా, డెక్స్ట్రోనా, ఇవన్నీ మాట్లాడతాను. దాని నిర్మాణం గురించి, దాని కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతాను. వాట్ ఈస్ స్వీట్నెస్ అంటే మాత్రం చెప్పలేం కదా. కిరణ్య ఏమైనా చెప్తుందా? లాస్ట్ ఎగ్జామ్ బాగా రాసావా? బాగా రాశాను గురుగారు. ఓకే, గుడ్. చక్కెర తీయదనం అంటే కాస్త చక్కెర పెట్టాల్సిందే తప్ప, ఆ చక్కెర పెట్టడం ఎంతసేపు పడుతుంది? ఒక్క నిమిషం చాలు, 3 గంటలు మాట్లాడక్కర్లేదు కదా. అలాంటిది ఇక్కడ ఇస్తున్నారు మాస్టర్ గారు. అయితే రామకృష్ణ పరమహంస గారు ఆయన జీవిత చరిత్ర మీరు ఎప్పుడన్నా చదివితే, ఆయన ఒక పిట్టకథలో ఎగ్జాంపుల్, ఉప్పు బొమ్మ సముద్రం లోతెంతో తెలుసుకోవాలని దిగేసిందిట నీళ్ళల్లో. మళ్ళీ వచ్చి నాకేం చెప్తుంది? దిగితేనే గాని లోతు తెలియదు. అదే ఉప్పు బొమ్మ దిగింది. కృష్ణప్రియ అర్థమవుతుందా? సాల్ట్ తో చేసిన బొమ్మ ఒకటి సీలో దిగేసిందిట, ఓషన్ లోకి. దాని డెప్త్ తెలుసుకుందాం అని వచ్చి మళ్ళీ నీకు చెప్తానందిట, కొత్తగూడెం దాకా వచ్చి చెప్తానంది. మళ్ళీ వస్తుందా? కరిగిపోతుంది కదా. మనం ఎంత అంటే మనం ఈ శ్రీపతి చదివి 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 డైజెస్ట్ చేసుకుని అది ఫీల్ అవుతూ అనుభవిస్తూ స్వామికి దగ్గరగా ఉన్నట్టు అనుకుంటూ ఉండి లేక ఏదో తిప్పలు పడి ఆయన దగ్గరికి వెళ్ళాక, ఒరే గర్భాలయం దగ్గరికి మొదటి గడప దాకా వెళ్ళావు కదా, ఎలా ఉంది చెప్పరా అని అంటే చెప్పగలుగుతున్నామా? తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ మొదటి గడప దాకా వెళ్ళగలిగామనుకోండి, ఇప్పుడంటే రానివ్వట్లేదు, వెళ్ళామనుకోండి, ఓ పావు గంట మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదనుకోండి, తరిమేయలేదనుకోండి, ఎలా ఫీల్ అయ్యావంటే ఏం చెప్తాం? మీరు నేనైతే చెప్పలేమండి, నోరు తెరిచి దాన్ని మాటల్లోకి దింపలేం, తీసుకురాలేం. మహానుభావులంతా కూడాను వాళ్ళు ఆ స్థితిలో కరగిపోయినటువంటి స్థితిలో ఉండి కూడా కాస్త తెలివి తెచ్చుకుని, తల విదిలించి తెలివి తెచ్చుకుని మనబోటి వాళ్ళ కోసం ఇంతటి అపారమైన సాహిత్యాన్ని అనుభూతి చెందడానికి మెట్లని సాధన ఇలా చేసుకోండిరా, ఈ దారిలో నడిచిరాండిరా అని చెప్పి ఎలా చెప్పను, అపారమైన అనుగ్రహంతో మనకి ఇచ్చిందే ఇలాంటి సాహిత్యం అంతాను, విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. అలాంటి గొప్ప వాళ్ళందరూ కూడాను మనకి దీన్ని ఇచ్చారు. మాస్టర్ గారే అంటారు, ఒకవేళ వాళ్ళ మాటల్లో మనకి ఏదన్నా చెప్పి ఉన్న ఒక విషయం, పెద్దలు చెప్పిన విషయాలన్నీ, ఏ రామకృష్ణుల వారు చెప్పినవో, రమణ మహర్షి గారు చెప్పినవో, లేకపోతే వివేకానందుల వారివో, యోగానందగా ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరివి మాటలన్నీను సూక్ష్మలోకాల్లో అలాగా రాసి పెట్టినట్టుగా రిటర్న్ గా ఉంటాయిట. అవి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా
మళ్ళీ దిగుతూ వస్తూ ఉంటాయట. రామాయణ ప్రవచనాల్లో ఇది చెప్పినట్లుగా గుర్తు. మాస్టర్ గారు కూడాను ఈ పద్యంలో మన కోసం అలాంటి అనుభూతిని తాను పొంది, ఒరే ఇదిగో ఇలా ఈ 50 పద్యాల్లో 51 పద్యాల్లో చెప్పిందంతా చేసుకుంటూ వస్తే, భావన చేసుకుంటూ వస్తే, ఆచరిస్తే, అనుసరిస్తే ఈ స్థితికి చేరతారు అని ఇక్కడ చెప్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కళ్ళు మూద్దాం. కనులను మూసి ఎవరు అందుకుంటారు? మనస్సు నీ పైన లగ్నం గొప్ప యత్నించి, గాలిని బంధించి, తలంపున బొమముడిన్ లీనంబొప్ప యత్నించి, కాంచన చేలాంచల రోచిరూర్మికలలో స్వాంతంపు గోల్పోవ, నీ కనుబొమ్మల్ వలెదోచు నాబొమలు యోగస్పర్శలో శ్రీపతి. తిరుమల ప్రధాన అర్చకులు లేదా అక్కడ ఉండే అర్చకులు అందరూ స్వామిని తాకుతారు కదా, తాకి సేవ చేస్తారు కదా. ఏ అభిషేకం చేసేటప్పుడో అలంకారం చేసేటప్పుడో ఆ విగ్రహం ఎలా ఉంటుంది, విగ్రహం స్పర్శ అని అడిగితే మెత్తగా ఉంటుంది అని చెప్తుంటారు వాళ్ళు. ఎలా చెప్పను, అదృష్టం ఏంటంటే రమణ దీక్షితుల వారు ఉన్నారే ఇంతకుముందు అక్కడ ప్రధాన అర్చకులు. మేము చదువుకునే రోజుల్లో ఆయన మాకు సీనియర్. బయోకెమిస్ట్రీ చేశారు ఆయన. బయోకెమిస్ట్రీలో పిహెచ్డి. అంటే మంచి సైంటిస్టేగా. వంశపారంపర్యంగా వచ్చిన దీనికోసం ఆ లైన్ వదిలేసుకుని ఈ లైన్ కొట్టుకుంటారు. అదృష్టం అన్నాను, మాకు సీనియర్ అవ్వడం క్యాంపస్లో. దురదృష్టం ఏంటి అని అంటే ఆయనతో మాకేం కాంటాక్ట్ లేదు, ఆ తర్వాత వెళ్ళిపోయింది. అంటే ఈ కాంటాక్ట్ ఎందుకు ఉండాలని కోరుకోవటం కూడా అదొక మోహం. సరే, అంటే ఆయన అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో అక్కడ చెప్పారు, మెత్తగా ఉంటుంది, పసిపిల్లవాడిది దేహం పట్టుకున్నట్టు ఉంటుంది, ఇలాంటిది ఏదో. ఈ అనుభూతి మన ఇంట్లో ఉండేటటువంటి ఇంత 3 అంగుళాల విగ్రహము లేదా ఇళ్లలో పెట్టుకునేటటువంటి మూర్తులు ఎవరి జాన పొడవు ఎంత ఉంటుందో అంతకంటే కొంచెం తక్కువ ఉండాలి అని ఒక రూల్ట. మనం అలా ఇళ్లల్లో ఇవాళ పులికాపు పెట్టుకున్నాం అనే మాట విన్నారా మీరు ఎప్పుడైనా? మామూలుగా ఇళ్లల్లో పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ విగ్రహానికి, ఆ మూర్తికి అప్పుడప్పుడు మనం నిత్యాభిషేకం కాకపోయినా ఏదో ఏకాదశి నాడో, పౌర్ణమి నాడో, అమావాస్య నాడో లేదా విశేషమైన సందర్భాల్లో అంటే రామనవమి ఇలాంటి వాటిల్లో అభిషేకం చేస్తారు. దాన్ని పులికాపు పెట్టడం అంటారు. చింతపండేసి పరాపరా తోమకుండా అది కూడా మనం పసిపిల్లవాడికి స్నానం చేయించడం ఎంత జాగ్రత్తగా చేయిస్తామో అలా చేయిస్తే మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నటువంటి యోగ స్పర్శ తప్పక దక్కుతుంది. యోగ స్పర్శ కోసం ఏం చేయమంటున్నారు? మామూలుగా ఏం చేస్తారట? పెద్దోళ్ళు చెప్పారట, కళ్ళు మూసుకో, మనసు వాడి మీద పెట్టు, శ్వాసని బంధించాయి, మొత్తం ఆ ఆలోచన అంతా, కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడికి తీసుకురా, అప్పుడు నీకు స్వామి కనిపిస్తాడని చెప్తారట. ఓ యోగ సాధన పద్ధతి ఇది. అలా చేస్తే ఏమవుతుందంటే, ఏం కనిపిస్తుంది, ఏం దొరుకుతున్నది అని అంటే, అద్వైత సిద్ధాంతం చెప్పేవాళ్ళు మనోలయం అంటారండి మాట. అంటే మనస్సు లేనిటువంటి స్థితి అని. మనోలయం జరుగుతుందని, తద్వారా అద్వైత స్థితిని సాలోక్య సామీప్య సాయుజ్యము అని ఇలా చెప్తారే, మోక్షం సారూప్యంతో సహా 4 స్థితులు, అక్కడికి వెళ్ళిపోతామన్నది చెప్తారు. ఏది ఇంత చేస్తే. మాస్టర్ గారు ఏమంటున్నారంటే, కనులను మూసి, కళ్ళు మూసుకున్నా,
మనస్సు నీపైన లగ్నం గొప్ప యత్నించి, లగ్నం చేయటం అని అంటే అక్కడ ఫోకస్ చేయటం, కాన్సన్ట్రేట్ చేయటం అనుకుందాం. నా మనస్సు అంతా కూడా అన్ని ఆలోచనలు అలాగా ఒక చోటికి చేర్చుకుని దేని ఇంద్రియ వ్యాపారాలని అంటే ఆల్ సెన్సెస్ ని కట్టిపెట్టడానికి ట్రై చేసి మొత్తం నీ మీద ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తూ గాలిని బంధించి నా శ్వాసను ఏదో రెగ్యులేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ మొత్తం అలా బంధించినటువంటి ఆలోచననంతా నా బొమ్మముడిని లీనం గొప్ప యత్నించి నా కనుబొమ్మల మధ్యన ఈ భ్రూ మధ్యంలోకి తీసుకొని వచ్చి ఏదో ట్రై చేస్తూ ఉంటే ఏమవుతోంది? కాంచన చేలాంచల రుచిరూర్మికలలో స్వంతంబు గోల్పోవా. ఏదో యోగం నాకు అర్థం కావట్లేదు. ఇంత పని చేస్తే నాకేం కలుగుతుందంటే కాంచన చేలాంచల రోచిరూర్మికలలో స్వాంతంబు గోల్పోవన్. నువ్వేదో పట్టు పీతాంబరం బంగారు రంగులో ఉండేది కట్టుకుంటావట కదా. కాంచనము బంగారము, చేలాంచలము ఆయన కట్టుకునేటటువంటి వస్త్రము, రోచిస్సు అంటే కాంతి, ఊర్మిక తరంగం. నాకేం కలుగుతోంది, నాకేం కనిపిస్తోంది అని అంటే నీ పచ్చని పట్టు పీతాంబరం నుంచి వెలువడుతున్న కాంతి తరంగాల్లో ఇక నేనంటూ ఉన్న స్థితి ఏమైనా, నా స్వాంతం, నా మనస్సు కోల్పోవన్. అది ఉందో లేదో తెలియట్లేదు. లేదు, ఉంటే కదా ఉన్నదో లేదో అన్న సందేహం కూడా వచ్చేది. అలాంటిదేం లేదు. నా స్వాంతంబు కోల్పోవా. ఒక్క అనుభూతి కలుగుతుందయ్యా. నీ కనుబొమ్మల్ వలెదోచు నా బొమ్మలు యోగస్పర్శలో శ్రీపతి. నా కనుబొమ్మలు నీ కనుబొమ్మల్లాగా అనిపిస్తున్నాయి ఏంటి అంటే అది యోగస్పర్శ అని మాస్టర్ గారు అంటున్నారు. ఏం చెప్తాం దాని గురించి? అంతా నీవే అయినట్లుంది అన్నది భావన. నీ యోగ స్పర్శను ఏమందును ఏమని చెప్పమంటావు? అంటే ఇంత ప్రయత్నం చెయ్యాలా? ఒక ప్రశ్న. గాలిని బంధించి మనం ఏదేదో హఠయోగాలు లాంటివి చేస్తే సరైనటువంటి శిక్షణ, గురువు గారి డైరెక్షన్ లేకపోతే దెబ్బతింటాం. ఏదో కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే తలకాయ పగిలిపోయేంత నొప్పి వస్తుంది. మనకి స్వామి మీద భక్తిని ప్రబోధించినటువంటి వాళ్ళందరూ కూడా అంత కఠినమైన కష్టమైన సాధనలు ఏవి చెప్పలేదు. అంటే తెలుసుకోండి అన్నారు, కానీ సరైనటువంటి మార్గదర్శకత్వం లేకుండా, గైడెన్స్ లేకుండా చేయొద్దు అన్న కాషన్ ఇచ్చారు. మరి మార్గం ఏంట్రా అని అంటే ఈ శ్రీపతిలో అప్పుడప్పుడు కాదు, మొదటి పద్యం నుంచి చెప్తున్నారు కదా, స్వామిని ఇలా భావించండి, ఆయన ముఖమండలం ఇలా ఉంటుంది, నుదురు ఇలా ఉంటుంది, తాటంకాలు ఇలా ఉంటాయి, ఆయన కట్టుకున్న బట్ట ఇలా ఉంటుంది, చేతిలో ఆయుధాలు ఇలా ఉంటాయి, ఇదంతా చెప్తూ వచ్చారు కదా. అది భావనలో మనం పట్టుకోగలిగితే వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి మనం తిరుమల దాకా వెళ్ళాలా? ముందే కనిపిస్తాడు కదా. ఆ కనిపించేలాంటి ఇది మనకి మాస్టర్ గారు ఇచ్చారుగా. ఊరికే కనిపించటం మాత్రమే కాకుండా యోగ స్పర్శని కూడా, స్వామి స్పర్శ మనకి దక్కుతుంది అని ఇక్కడ మాస్టర్ గారు ఘంటాబద్ధంగా నొక్కి చెప్తున్నట్లే. ఇక నెక్స్ట్ పద్యం మళ్ళీ చదువుకుందాంలేండి. అంటే ఈ రెండు కొంచెం ఇంటర్లింక్డ్గా ఉన్నట్టు అనిపిస్తాయి. కనులను మూసి మనస్సు అలా యోగ స్పర్శ దక్కిన తర్వాత నాకు అనుభవములు నీవిగా అయిపోయినట్లు, నీవి నావిగా అయిపోయినట్లు ఏదో అలా అనిపించిన తర్వాత ఒకసారి ఇలా తల విదిలించుకొని కనులను మూసి మనస్సుని మళ్ళీ తట్టి లేపుకుని, మనస్సు నీ నయనరేఖలు చూడసాగాడా. నీ కంటి వంపులన్నింటినీ చూడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉండగా
ఏం దొరుకుతుంది, ఏం కనిపిస్తోంది? నీ కనులన్ వెల్గెడు తారక గ్రహ విలోక ప్రౌఢ లీలాకథల్ చనుచుందోచు యుగాలు కల్పములు. నీ కళ్ళల్లో బ్రహ్మాండాలు కనిపిస్తాయ్యా. అవి వస్తున్నట్టు, ఉంటున్నట్టు, వెళ్ళిపోతూ ఉన్నట్టు. ఈ భావన ఏదో కట్టెదుట కనిపిస్తూ ఉంటే యుగాలు కల్పములు అలా దొర్లిపోతూ ఉన్నాయి. అంటే దైవత్వం అనేటటువంటి స్థితికి చేరతాం అన్నది కూడాను మాస్టర్ గారు ఇక్కడ ఇస్తూ ఉన్నటువంటి, అంటే ఇంటర్నల్ గా హిడెన్ గా వ్యంగ్యంగా ఇస్తున్నటువంటి సూచన అని నాకు కలుగుతున్న భావన. ఎందుకంటే మన లైఫ్ స్పాన్ 100 years అయితే అది దేవతల లైఫ్ స్పాన్, దేవతలకి ఆ టైం ఎంత? ఒక అష్టో ఒక ముహూర్తం అవుతుంది, అంతట్లోదే కదా. మరి యుగాలు కల్పములు మనం చూడాలి. ఎన్ని బ్రహ్మాండాలు రావటం అంటే అవి పుట్టడం, వెళ్ళి ఉండటం, అంటే స్థితి చెందడం, వెళ్ళిపోవటం, సృష్టిని, స్థితిని, లయాన్ని. స్వామి ఆయన పొట్టలో బోల్డ్ బ్రహ్మాండాలను దాచుకున్నట్ట. ఇదే మాట అమ్మవారికి కూడా చెప్తారు, బ్రహ్మాండ భాండోదరి అని. అవన్నీ ఆ ఆట అంతా కూడాను మన కళ్ళ ముందు అలాగా సినిమా చూపించినట్టు చూస్తూ ఉంటే ఎంత టైం గడిచిపోతుంది, ఎంతో గడిచిపోతుంది కదా. ఆ గడిచిపోయినది యుగాలు కల్పములు అంటున్నారు మాస్టర్ గారు. అంటే అంత స్థితి మనం ఆ హయ్యర్ ప్లేన్కి వెళ్ళిపోయి మనకి ఓ 3 నిమిషాలే కలిగింది అనుకోండి ఈ ఫీలింగ్, ఈ అనుభూతి, ఈ ఎక్స్పీరియన్స్. ఓ 2 నిమిషాలే కలిగింది, ఓ 3 సెకండ్లే కలిగింది అనుకోండి. మనం ధ్యానం చేస్తుంటాం అంటుంటాం, ఎంతసేపు ధ్యానం చేస్తామంటే 1.5 గంటన్నర అని చెప్తాడు మా వాడు ఒకడు. కుదరదట. 6 నిమిషాలు నిజంగా ధ్యానం చేయగలిగితే, బాగా పండిపోయిన వాళ్ళు 6 నిమిషాలు నిజంగా ధ్యానం చేయగలిగితే చాలా గొప్పట. సరే, ఇదిగో ఆ పీతాంబరం కనపడుతూ ఉంది కదా, కనపడింది కదా. ఆ కాంచన చైలాంచల రోచిరూర్మికలలో స్వాంతంబు కోల్పోయి ఒక క్షణం తెలివి తెచ్చుకుని, ఇలాంటిదే భావన మీకు గోదావైభవంలో కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. అంటే స్వామి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియకపోవటం, మళ్ళీ ఇలా విదిలించుకుని తెలివి తెచ్చుకోవటం ఇలాంటిది. ఇప్పుడు ఏమవుతోంది? నీ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జగన్ నాటకం అంతా విశ్వశ్రేణి దాపోచు నా కనులందాడుచు నుండినట్లు చను. అదేదో అక్కడ ఆడుతూ ఉన్నదంతా, నీ కళ్ళల్లో కనిపిస్తున్నదంతా నా కళ్ళల్లోనే. నా కనులందాడుచు నుండినట్లు చను యోగస్పర్శలో శ్రీపతి. ఇది ఇక్కడ మాస్టర్ గారు ఇస్తున్నటువంటి ఒక భావన. ఇక ఆ తర్వాత శరణాగతి చేస్తారు. ఆ పద్యాలన్నీ రేపు మెసేజ్ పెడతాను, దానిలో చూద్దాం. కృష్ణప్రియ. కనులను మూసి కనులను మూసి మనస్సు నీ పైన లగ్నం బొప్పయత్నించి గాలిని బంధించి తలంపు నా బొమముడిన్ లీనంబుగా వించి లీనంబొప్పయత్నించి కాంచన చలాంచల రోచిరుర్మికలలో స్వాంతంబు కోల్పోవ నీ కనుబొమ్మల్ వలెదోచు నా బొమ్మలు
నీ కనుబొమ్మల్ వలెతోచు నా బొమ్మలు యోగ స్పర్శలో శ్రీపతి యోగ స్పర్శలో శ్రీపతి కనులన్ మూసి కనులన్ మూసి మనస్సు మనస్సు నీ నయన రేఖల్ చూడసాగాడ నీ నయన రేఖల్ చూడసాగాడ నీ కనులన్ వెల్గెడు నీ కనులన్ వెల్గెడు తారకా గ్రహ విలోక ప్రౌఢలీలా కథల్ తారకాగ్రహ విలోక ప్రౌఢ లీలా కథల్ తనుచుందోచు యుగాలు కల్పములు సనుచుందోచు యుగాలు కల్పములు విశ్వశ్రేణి దాపౌచు విశ్వశ్రేణి దాపౌచు నా కనులందాడుచు నుండినట్లు చను నా కనులం దాడిచు నుండినట్లు చను యోగ స్పర్శలో శ్రీపతి. యోగ స్పర్శలో శ్రీపతి. ఇది ఎక్కడ ఆపితే బాగుంటుంది అన్న దాని కోసం చెప్పింది. పద్యం పాడుకోవడం ఎలా అన్నది మళ్ళీ క్లాస్లో చెప్పుకుందాం. ఇక్కడ ఆగిపోదామా? వాస్తవండి. వాసుదేవండి వాసుదేవండి గురువు చిన్న మాట అండి. ఎవరు అమ్మా? 45 శ్లోకాలు పెట్టారు కదా, అమ్మా మిగతావి కూడా పెడతారండి. మిగతావి ఆ ఛానల్లో ఉన్నాయమ్మా. అది నేను పంపిస్తాను లింక్స్, మొత్తం లింక్స్ ఏంటి పంపిస్తాను. మాస్టర్? మొత్తం లింక్స్ 45 శ్లోకాలు. అలాగే అలాగే మాస్టర్. వాసుదేవ గురువు గారు. వాస్తవ.